హలో అండి, వెల్కమ్ టు వీనస్ క్రియేషన్స్. మన 9th బ్యాచ్లో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్ని వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తూ కట్ చేస్తున్నారు. అది ఎలా చేస్తున్నారో ఒకసారి మీరు కూడా చూడండి. ఫస్ట్ మనం బ్లౌజ్లో తీసుకోవాల్సింది లెంత్ వచ్చేసి 14.5. స్టిచెస్తో కలిపి 15 తీసుకుంటున్నాము. ఒక 1 ఇంచ్ వచ్చేసి మనం బ్యాక్ డాట్స్ వేసుకుంటాం కదా, దానికోసం 1 ఇంచ్ తీసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకోవాలి, ఆర్మ్ ఫిట్. దానికోసం మనము ఇక్కడ 1 ఇంచ్ స్లాంట్గా మార్క్ చేసుకొని కర్వ్గా లైన్ ఫామ్ చేసుకోవాలి. ఒకసారి మనము మన ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఆర్మ్ ఫిట్ వచ్చేసి మొత్తం 17.5. మనకి 17.5 అంటే 8:45 రావాలి. అది వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. 8:45. నేను ఇక్కడ నెక్ కట్ చేయట్లేదు, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ ఓపెన్స్ మన వైపు వేసుకోవాలి. మన వైపు వేసుకున్నాక క్లాత్ ఇలా సెట్ చేసుకొని క్రాస్గా ఇక్కడ వచ్చేసి మనకి ఒక చిన్న ట్రయాంగిల్ లాగా ఫామ్ అవ్వాలి. క్యాస్టీస్ మొత్తం ఎలా ఉన్నదో అలా డ్రా చేసుకుంటున్నాను. ఇది అయిపోయింది కదా, తర్వాత 2 ఇంచెస్ మనం స్టిచెస్లోకి ఇలా డ్రా చేసుకుంటాం. ఇప్పుడు వచ్చేసి మనం ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి రీచెక్ చేసుకుందాం అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్ నేను షేప్ తీయలేదు ఫ్రంట్ది, ఎందుకంటే ఇది ఇక్కడ జాయింట్ పడుతుంది కదా, జాయింట్ వేసుకున్నాక షేప్ తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్. చూసారు కదా, కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్స్ని విత్ ఫార్ములాస్తో సహా నేర్పిస్తున్నామండి. మీరు కూడా ఇలానే నేర్చుకోవాలి పర్ఫెక్ట్గా అనుకుంటే వీనస్ క్రియేషన్స్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.